హిందూ అమ్మాయిల్ని మన అమ్మాయిల్ని మనం కాపాడుకోవాలి అనేసి ఇప్పుడు ఇక్కడైతే మనం హిందూ అమ్మాయిల్ని కాపాడుకుందాం అనుకుంటున్నాం. బట్ మీరు కేసెస్ ఏవైతే హ్యాండిల్ చేసినారో అందులో క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు అనేసి కూడా తెలిసింది. అంటే లవ్ జిహాద్ అన్నది కేవలం హిందువులకే కాదు, క్రిస్టియన్స్ కూడా ఇందులో మోసపోతున్నారు అనేసి అయితే ఇంతకుముందు కేరళలో కొన్ని చర్చిలు కూడా, కొన్ని బిషప్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చి లవ్ జిహాద్ పైన కేసు వేసింది కూడా ఫస్ట్ టైం ఒక కేరళకు సంబంధించిన డీజీపీ కదా, క్రిస్టియన్. సో లవ్ జిహాద్ అనేసి వినగానే దాన్ని పర్సెప్షన్ చెప్పండి, దాని గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు? లవ్ జిహాద్ అంటే ఏంది అసలు? ఫస్ట్లీ రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో సిద్ధు, మన పర్సెప్షన్లో, హిందూ జనశక్తి పర్సెప్షన్లో ఒకటే చెప్తున్నా, ఆ డాటర్ ఇస్ ఎ డాటర్ అంతే. ఆ డాటర్ దగ్గర రిలీజన్ చూడడం, ఎవరైనా ఒకటే. కాకపోతే ఇక్కడ ఎగ్జంప్షనల్ కేసెస్లో కనుక చూసుకుంటే లవ్ జిహాద్ గురించి మనకు అప్పుడప్పుడు క్రిస్టియన్స్ కూడా వస్తూ ఉంటారు, వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో మన వాళ్ళు కూడా అన్నారు, ఒకళ్ళు వాళ్ళ గొర్రెలు వాళ్ళు అట్లా పోతే మనకేంది అది ఇది అని చెప్పేసి. గొర్రెల బర్రెల పందుల ఇది కాదు మ్యాటర్. ఆడబిడ్డ ఏ మతంలో ఉన్నా సరే ఆడబిడ్డే, భారతదేశానికి సంబంధించిన ఆడబిడ్డే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సనాతన ధర్మం విలువ తెలుసుకుని మళ్ళీ ఇటు రావాల్సిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి విషయంలో మనం ఒకేలాగా పనిచేయాలి అనేది మన ఆలోచన తీరు పనిచేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అంటే ఏంటి అనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. మన వాళ్ళకి కళ్ళ ముందు ఎట్లా ఉంటుందంటే, నిన్నటిదాకా అనుష అనే పేరు ఉంటుంది, మనకు తెలియదు. ఒక నెల తర్వాత చూస్తే నీ పేరేంటంటే ఆయిషా అంటది. ఎందుకంటే మతం మారిపోయింది. రజనీ అని ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత చూస్తే రజియా అయిపోయి ఉంటుంది. తులసి అని ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత చూస్తే తస్లీం అవుతుంది. ఎందుకు అవుతుంది? జనరల్గా ఇక్కడ అందరూ ఎట్లా చూస్తారంటే మారుతున్న పేర్లు చూస్తారు. మారుతున్న పేర్లు కాదు, మత ప్రాతిపదికన జనాభా మార్పు జరుగుతుంది, డెమోగ్రాఫికల్ వార్ ఇది జరుగుతుంది. అయితే దీన్ని చేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంది ఇస్లాం. అందులో చట్టం పట్ల గౌరవం లేనోళ్ళు, సమాజం పట్ల బాధ్యత లేనోళ్ళు, ప్రాణం మీద తీపి లేనోళ్ళు తుపాకులు పట్టుకుని దేశాల సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి అక్కడ తీవ్రవాద శిక్షణ శిబిరాలు ఉంటాయి కదా, వాటిల్లోకి శిక్షణ పొంది మనుషుల్ని ప్రాణాలు తీయటం కోసం అని చెప్పేసి నారాయ్ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ వచ్చేస్తున్నారు. అటువంటి తీవ్రవాదుల విషయంలో కూడా ఈ దేశపు సెక్యులర్స్, సోకాల్డ్ సూడో మీడియా వీళ్ళందరూ ఏమంటారు అంటే, తీవ్రవాదానికి మతం లేదండి అంటారు. సంపే ముండా కొడుకు అల్లాహు అక్బర్ అనే వచ్చి బాంబేస్తున్నాడు. ఎందుకు బాంబేస్తున్నారా అంటే అల్లా రాజ్య స్థాపన కోసం అని చెప్తున్నాడు. ఊరే ఆడు నాకు మతం ఉంది అని ఆడే చెప్పుకుంటుంటే ఆడికి మతం లేదు అని చెప్పేసి వీళ్ళు వాదిస్తూ ఉంటారు మనతోటి. పోనీ ఈ దేశంలో ఉన్న ముస్లిం మేధావులందరూ కూడా అలాంటి వాళ్ళందరినీ మేము ముస్లింలుగా ఒప్పుకోమండి అంటారు. ఒప్పుకోవద్దు. మరి వందే మాత్రం పాడొద్దని ఫత్వా ఇచ్చారు. ఆడవాళ్ళు గోల్డ్ తీసుకోవటం వీలు లేదని చెప్పి ఫత్వాలు ఇచ్చారు. మరి ఇట్లాంటి ఎదవలు బాంబులు వేలిస్తే అల్లా పేరుతో వాళ్ళు ముస్లింలు కాదు వాళ్ళని వెలేస్తున్నామని ఫత్వా ఒక్కడ కూడా ఎందుకు ఇవ్వట్లా? ఎందుకంటే ఏ నయాన్నో భయాన్నో మతం మార్చడం వాళ్ళ టార్గెట్, వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయటం వాళ్ళ టార్గెట్. లడికే లియా పాకిస్తాన్, హస్కే లేతే హిందుస్థాన్ అని చెప్పేసి వాళ్ళ నినాదం వింటూనే ఉన్నాం కదా. ఆ హస్కే లేనేకే లియా ఏ సబ్ కోషిష్ वो कर रहे, అంతకు మించి ఏమీ లేదు.